కృష్ణ ఇంట్లో ఉంటున్నా సరే మురారితో అస్సలు మాట్లాడదనమాట. ఇక నైట్ టైంలో కృష్ణ ఆ గదిలో పడుకోకుండా నందిని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. తన బ్లాంకెట్ అలానే పిల్లో తీసుకుని. ఇక మురారి అడుగుతూ ఉంటాడనమాట. కృష్ణ నీకు ఆల్రెడీ నేను సారీ చెప్పాను కదా! ఇంకా నా మీద కోపం పోలేదా కృష్ణ అనేసి మురారి అడుగుతూ ఉంటే, ఇక కృష్ణ మాత్రం నిన్న మీ ప్రవర్తనకి అసలు మీరేంటో అనేది నాకు తెలిసింది. అయినా నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం నందిని నా పేషెంట్. తన దగ్గరే నేనుంటాను అనేసి చెప్తూ ఉండగా మురారి ఏమో కృష్ణ నువ్విలా చేయడం గనక మా అమ్మ చూస్తే తను చాలా బాధపడుతుంది నీ ప్రవర్తనకి. దయచేసి ఇలా చేయకు కృష్ణ. సారీ చెప్తున్నాను కదా అనేసి అంటూ ఉన్నా సరే కృష్ణ మాత్రం నేను చేసేదానికి మీ అమ్మగారు గనక చాలా బాధపడితే మీది నాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మీ అమ్మగారితో నేను చెప్పేస్తాను. ఇందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు ఏసీపీ సార్ అనేసి కృష్ణ అంటూ ఉంటే ఇక మురారికి ఆ మాటలకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దయచేసి ఇక్కడే ఉండు కృష్ణ ప్లీజ్ వెళ్ళకు అనేసి మురారి కృష్ణని బ్రతిమలాడుతూ ఉంటాడు.